ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈ పరాభవ నామ సంవత్సరంలో మీ అందరికీ కూడా అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మనం నూతన సంవత్సరంలో ప్రవేశించాము. వారఫలాలు మరి దీంట్లో ఈరోజు వేళ మనం చూసినట్లయితే మేషంలోనే చంద్రుడు, మేష వృషభ మిథున రాశిలో చంద్రుడు, వృషభ రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, మీనరాశిలో శని, అదేవిధంగా కుంభరాశిలో రాహువు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మరి మీనరాశిలోనే రవి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అంచేత ఈ వారం మనం ఏ రాశుల వారికి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి ఎలా ఉందో ముందుగా తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో మనకి ఈ సంచారం అంటే వార ప్రారంభం కార్యజయం, ధనలాభం. షష్ఠ స్థానంలో శని, ఆయన యొక్క యోగం. భాగ్యస్థానంలో గురుడు, ఆయన యొక్క యోగం. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతనమైన ప్రయత్నాలు లాభిస్తాయి. వస్తువాహనాది యోగములు, వివాహాది శుభ ప్రయత్నములు, ఉద్యోగ ప్రయత్నముల్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు ఆరోగ్య సూత్రాలను కూడా ఖచ్చితంగా పాటించాలి. ఈ విధంగా ఉండగా మరి ఉద్యోగపరంగా ఇబ్బందులు లేవు. వృత్తుల పరంగా చూసినట్లయితే వార ప్రారంభం కంటే వారాంతం కాస్త అనుకూలంగా ఉన్నది. వ్యాపారాత్మకంగా వార ప్రారంభం, వారాంతం ఆ వ్యాపారంలో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఈ వ్యాపారంలో కూడా ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి అనుకూలంగా ఉన్నది. అంటే వ్యాపారాత్మకంగా చాలా డెవలప్మెంట్స్ అనుకూలంగా ఉన్నాయి. ప్రతి చిన్న పనిని కూడా ఆలోచన చెయ్యాలి, చర్చించాలి. అన్నీ నాకే తెలుసని ముందుకు ధైర్యంగా వెళ్ళకూడదు. అక్కడక్కడ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. అంచేత ఏ పని చేసినా ఎలా ఉన్నా మంచి ఆలోచనతో ముందుకు పెడితే తప్ప విజయం సాధించలేరు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి కొన్ని పనులు తప్పనిసరిగా మీరు సాధించగలుగుతారు. నూతనమైన ఆలోచనలు ఉంటాయి. ప్రతి పనిని కూడా మీరు చక్కగా నెరవేర్చగలుగుతారు. మీ యొక్క విల్ పవరు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. తద్వారా మీరు విజయం సాధించే పరిస్థితులు కూడా మీకు ఉన్నాయి. కాబట్టి నిదానంగా ముందుకు వెళ్ళండి, విజయం సాధిస్తారు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సూర్య ఆరాధన చేయండి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి అభిషేకం చేయండి. సూర్య ఆరాధన అంటే సూర్య భగవానుడికి ఆదిత్య హృదయం రోజు చదువుకోండి. తద్వారా మీకు అన్ని మంచి ఫలితాలు ఉంటాయి.